రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇక్కడ మాట రాయబడుచుంది, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి. జ్ఞానమునకు మించిన అంటున్నాడు. ఎందుకు జ్ఞానమునకు మించిన అనే మన పదాన్ని అక్కడ వాడడం గల కారణం ఏంటంటే, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా కనబడుతుంది. ఈ లోకంలో మనం ఎంత జ్ఞానమును సంపాదించుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే 1వ కొరింథీ 8వ అధ్యాయంలో రాయబడుచుంది, జ్ఞానము ఉప్పొంగ చేయును అంటున్నాడు. జ్ఞానం ఉప్పొంగ చేయును, ప్రేమ మాత్రమే క్షమాభివృద్ధిని కలుగజేస్తుంది అని. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని ఆయన యొక్క ఆశ. ఎందుకు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అంటే, దేవుడు లోకానికి రావడం గల కారణం అక్కడ కనబడుతుంది. ఆయన ప్రేమ స్వరూపిగా కనబడుతున్నాడు కనుక తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. పంపించిన వారిని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే నిత్య జీవము అని రాయబడుచుంది. ఇక్కడ విశ్వాసిగా ఉన్న మనకి, విశ్వాసిగా ఉన్న నీవు, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన వస్తున్నాడు అంటే చాలా సంతోషం. ఎవరికి భయం అంటే, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచరో వారికి మాత్రమే భయం. ఎందుకంటే ఆయన ఏ రకంగా పనిష్మెంట్ ఇస్తాడన్నది తెలియదు. కానీ విశ్వాసిగా నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆనందం ఎందుకంటే అది మాటలు వివరించలేదు. ఎందుకంటే ఆయన కనుక వస్తే నేను ఆయనతో పాటే ఉంటాను అని. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, ఆయనకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఎందుకు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అంటే చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తే జ్ఞానమునకు సోర్సుగా ఉన్నాడు, ఆధారముగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి తప్ప లోకం ఇచ్చే జ్ఞానం అయితే కాదు. ఎందుకంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తున్నట్టు అక్కడ యేసుప్రభు యొక్క రూపాంతర విషయం అక్కడ రాయబడింది. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క రూపాంతర విషయంలో అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ ఉన్న శిష్యులు యాకోబు, యోహాను, పేతురు అంటున్నారు, ప్రభా నీకో పర్ణశాల, ఏలియా గారికో పర్ణశాల, మోషే గారికో పర్ణశాల కట్టేసి మనం ఇక్కడే ఉందాం అంటే వారికి ఉన్న యొక్క మిడిమిడి జ్ఞానం అక్కడ కనబడుతుంది. ఇక్కడ వారు అనుకుంటున్నారు యేసు ప్రభుని రక్షకునిగా వారు అన్నట్టు కూడా గుర్తించిన వారుగానే ఉన్నారు. ఇక్కడ రాయబడుచున్నదే ఆ వచనాలను మనం చదివినట్లయితే, ఇదేంటి మృతుల పునరుద్ధానం ఏంటి, చనిపోయిన వాడు లేవటం ఏంటి, ఏంటి అసలు ఈ గొడవ అనేది వాళ్ళకి ఒకరికొకరు కూడా అర్థం అవ్వట్లేదు. ఒక ప్రశ్నగానే వారి ముఖంలో కనబడుతుంది. మన యొక్క ముఖంలో కూడా ఒక ప్రశ్న కనబడుతుంది. ఎప్పుడంటే అది ఏంటో మనకి అర్థం అవ్వనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు. కానీ ఇక్కడ దేవుని వాక్యభాగం రాయబడి యెహోవాయే జ్ఞానమునకు మూలము అంటున్నాడు. కాబట్టి మనము ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి తప్ప లోక జ్ఞానాన్ని అయితే కాదు. చూడండి, అదే పుస్తకం 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. సామెతలు 3:14, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట. ఇక్కడ వెండితో జ్ఞానాన్ని పోలుస్తున్నాడు. వెండి ఉండటం కంటే జ్ఞానం ఉంటే చాలు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనము అన్నీ కావాలనుకుంటాం, కానీ అన్నీ ఇచ్చి దేవుని మాత్రము మనము పక్కన పెట్టేస్తాం. అన్నీ కావాలి కానీ అన్నీ ఇచ్చే ఆయనను మనము విడిచిపెట్టేస్తూ ఉంటాం. మనం అంటూ ఉంటాం, డబ్బు లేకపోతే ఎలాగండి అని. డబ్బు లేకపోతే అవసరం, డబ్బు అవసరం. ఎందుకంటే మన యొక్క జీవనం ముందుకెళ్ళాలంటే డబ్బులు అవసరం. ఎందుకంటే మనకి ఏది కావాలన్నా డబ్బులు ఉంటేనే వస్తుంది.
కానీ ఆ డబ్బులకి, ఆ జీవనానికి, మనం జీవిస్తున్న ఆరోగ్యానికి కూడా కారణమైన వాడు ఒకడున్నాడు. ఇప్పుడైతే ఆయన మీద ఎప్పుడైతే మనము ఆధారపడాలి. అందుకే రాయబడి వచ్చిన మాట కూడా అదే. వెండిని సంపాదించుకొనుట కంటే జ్ఞానం సంపాదించుకొనుట మేలు. ఎందుకంటే ఆ జ్ఞానమునకు సోర్సు ఆయన. ఆ జ్ఞానమునకు సోర్సు ఆయన కనుక మనము జ్ఞానముతో మాట్లాడుతున్నాం అనుకుంటాం కాదు, కానీ ఆయన ఎడల విధేయతను, విశ్వాసాన్ని మనం కనపరచాలి. ఒక్కసారి చూద్దాం 1 కొరింథీ చూడండి, 1వ అధ్యాయము. 1 కొరింథీ 1వ అధ్యాయము. 1 కొరింథీ 1వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీకు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము. ఇక్కడ మాట రాయబడింది, పిలువబడిన వారికే అన్నాడు. పిలువబడిన వారికంటే అక్కడ ఎవరైతే పిలువబడ్డారో వారిని మాత్రమే ఆయన ఫోకస్ చేస్తున్నాడు, అందరినీ కాదు, అందరికీ కాదు. ఇక్కడ రాయబడి ఎవరైతే పిలువబడ్డారో వారికి మాత్రమే క్రీస్తు దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడి పిలువబడిన వారికి, అందుకే జ్ఞానమునకు మూలము యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనను తెలుసుకోవటమే జ్ఞానం. ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవటమే జ్ఞానం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఆయన తప్ప అన్నిటి మీద మన ప్రయోగాలు అనేవి కనబడుతూ ఉంటాయి. ఆయన మీద మాత్రం ఏ ప్రయోగం కూడా మనము చేయం. ఇక్కడ రాయబడి వచ్చింది, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. కనుక ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, జ్ఞానం మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడాలి. చూడండి, తర్వాత వచ్చింది చదువుకుందాం. 25వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. ఇక్కడ రాయబడి వచ్చిన మాట చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను. కాబట్టి ఆయన లోకంలో ఉన్న గనులను పిలవలేదు, ఆయన లోకంలో ఉన్న జ్ఞానం కలిగిన వారిని పిలవలేదు, ఆయన లోకంలో గొప్ప వంశమునకు చెందిన వారిని పిలవలేదు. ఇక్కడ రాయబడి వచ్చింది, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడాడు. కాబట్టి ఒకసారి మన యొక్క జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మనము ఈ లోకంలో, ఈ గ్రామంలో గొప్పవారంగా మనం ఇప్పుడు కూడా లేము. గొప్ప వంశంలో పుట్టిన వారిని చూడండి, పలానా ఇంటి పేరు చెప్పగానే మనకి పెద్ద పెద్ద వ్యక్తులు మనకి ఐడియాకి వస్తారు. ఎందుకంటే అటువంటి యొక్క మంచి కుటుంబంలో మనం పుట్టిన వారం అయితే కాదు. అలాగని గొప్ప జ్ఞానం కలిగిన వారం కాదు, మిడిమిడి జ్ఞానం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి, మిమ్మల్ని పిలిచిన పిలుపును మాత్రం మీరు చూడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. ఇక్కడ జ్ఞానమును మనం ఆధారం చేసుకుని మనం నిలబడాలి. ఇంకా చూడండి, అదే పుస్తకంలో 2వ అధ్యాయంలో ఒకసారి మాట చూద్దాం. 4వ వచనంలో చూడండి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. ఏంటంటే మీ విశ్వాసం మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడక అని రాయబడి వచ్చింది. ఎందుకంటే మనుషుల యొక్క జ్ఞానము తాత్కాలికమైనది, మనుషుల యొక్క ఆలోచన తాత్కాలికమైనది. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. ఎందుకంటే అది ఎవర్ లాస్టింగ్, దానికి అంతం అనేది లేదు. ఇన్ఫినిటీ అంటే ఎక్కడ ప్రారంభమైందో మళ్ళీ ఎక్కడ ముగించబడాలో అది ఆయన యొక్క ఆధీనంలో మాత్రమే ఉంది. ఇక్కడ రాయబడిన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోనక అంటున్నాడు. మనం కూడా
మన పక్క ఉన్న వ్యక్తి యొక్క విశ్వాసం ఆ విధంగా ఉంటేనే మనము ఈ విధంగా ఉంటామేమో, ఆ విధంగా ప్రార్థన చేయాలేమో, అలా చేస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడేమో అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడక దేవుని శక్తిని ఆధారం చేసుకుని మాట్లాడాలి అని రాయబడుతుంది. అక్కడ చూడండి, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములైనను వినియోగించితని అంటున్నాడు. తీయని మాటలు అని రాయబడుతున్నది. ఇక్కడ రాయబడి తీయని మాటలు అంటే వాడు మాట్లాడుతుంటే తేనెలు ఒలుకుతున్నట్లుగా మాటలు. మనం కూడా ఆ మాటలకే టెంప్ట్ అయిపోతూ ఉంటాం. మనం కూడా ఆ మాటలకు ప్రేరేపింపబడిన వారిగా ఉండి దేవుని మీద మనం ఆధారపడం ఆయన మాట్లాడుతుంటే భలే మాట్లాడుతున్నాడు అంటాం, కానీ దాంట్లో సబ్జెక్ట్ ఎంత ఉందో మనం గుర్తించాం. దాంట్లో వాక్యం ఎంత ఉంది, దాంట్లో సారం ఎంత ఉన్నదని మనకు అనవసరం, కానీ ఆ మాటలకు మనము ఫీల్ అవుతూ ఉంటాం. ఇక్కడ వాక్యభాగం కూడా రాయబడి వచ్చింది ఏంటంటే, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించలేదు అంటున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము వాడిగల ఖడ్గము కంటే పదును గలదు. ఇక్కడ రాయబడుచుంది అదేంటంటే, కనుక ఆ దేవుని యొక్క వాక్యము యొక్క జ్ఞానం మీద మనము ఆధారపడి, ఎందుకంటే మనం మొదట చదువుకున్న సామెతలు 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయనే జ్ఞానమునకు మూలము, ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు. ఇక్కడ ఆయన బైబిల్ కలిగి ఉంటేనే ఆ జ్ఞానాన్ని మనం పొందుకోగలం. కనుక వాక్యం ఇక్కడ రాయబడుచుంది, యేసు ప్రభుని మనము గుర్తించాలి. ఆయన స్టామినా ఏంటో, ఆయన ఎలాంటి వాడో మనము గుర్తించాలి. ఆయన మీద మన గుర్తింపు లేదు కనుక మనం మన నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉంటాం. శిష్యులు కూడా ఆ విధంగా మాట్లాడారు. కానీ నిజంగా ఒకవేళ వారు కనుక యేసు ప్రభుని గుర్తించినట్లయితే, వారి యొక్క జీవితాలు ఎన్ని జరిగినప్పటికి కూడా దేవుని మీదనే వారు ఆధారపడేవారు. ఎందుకంటే వారు ఒకసారి పడవ మీద వెళ్తున్నప్పుడు భయంకరమైన గాలి తుఫాను అలల చేత పడవ మునిగిపోసాగడానికి సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళు అంటున్నారు, ప్రభా నీకు ఏమాత్రం కూడా చింత లేదా, మేము చచ్చిపోతున్నాం ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు ఆ వచనాలు మనం చూస్తున్నట్లయితే వాళ్ళు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారు అనే యొక్క విషయమునకు వారే ప్రధాన సాక్షులుగా కనబడుతున్నారు. కుంటివాడిని లేపాడు, వారే సాక్షి. చెవిటివాడు వినగలుగుతున్నాడు, వారే సాక్షి. కానీ అన్ని సాక్ష్యాలు వారు ముందున్నప్పటికి కూడా వారు యేసు ప్రభుని పరిపూర్ణంగా 100% వారు గుర్తించలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, వాక్యభాగం రాయబడుచుంది, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఎందుకంటే పిలువబడిన వారికే అంటున్నాడు ఆయన, పిలువబడిన వారికి ఆయన దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు, దేవుని యొక్క జ్ఞానం అయి ఉన్నాడు. ఆ జ్ఞానానికి ఆధారమైన వాడిని మనము ఆరాధిస్తున్నాం కనుక ఆయన మీదనే మనము ఆధారపడాలి. ఎందుకంటే మనం చదువుకున్న జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మనం రెడీగా ఉండాలి. ఆయన శక్తిని తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి చూడండి, మనం చదువుకున్న ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయము చూడండి, 11వ వచనం ఒకసారి చూద్దాం. అది 8వ వచనం నుంచి, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు మీకు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుతో అందరికి తేటపరచుటకు పరిశుద్ధులలో అత్యల్పుడైన నేను నాకు ఈ కృపను అనుగ్రహించను అంటున్నాడు. ఇక్కడ రాయబడి ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య సంకల్పం చెప్పున
పరలోకములో ప్రధానులకును అధికారములకు సంఘము ద్వారా తనకు యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు మీకు తెలియబడాలని. ఎందుకంటే లోకంలో ఏ రకమైన జ్ఞానం ఉందో నువ్వు తెలుసుకోవాలి. దాన్ని దేవుని యొక్క జ్ఞానంతో కంపేర్ చేసుకుని దేవుని యొక్క జ్ఞానం మీదనే మనం ఆధారపడాలి. ఎందుకంటే అదే మనం ఒకసారి చదవడము మళ్ళీ 2వ అధ్యాయం 6వ వచనం సామెతలు. జ్ఞానమిచ్చువాడు యెహోవాయే, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి. ఏంటంటే జ్ఞానము, తెలివి, వివేచన ఎక్కడ ఉన్నాయంట? ఆయనే సూత్రధారి, ఆయనే సోర్స్ దానికి, తెలివికి, జ్ఞానానికి, వివేచన. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితంలో ఈ 3 తప్పనిసరిగా కనపడాలి. తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేచన చెప్పింది అర్థం చేసుకోవాలి. లేకపోతే వాడిని మనము తెంగరోడు, పెచ్చోడు అంటాం. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోవడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానుల వల్లే కాక. కాబట్టి క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మనము పొందుకొని దాని మీద మనం అభ్యాసన చేసేవారు ఉండాలి. ఒకసారి చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎఫెసీ 5:16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఏంటంటే ఇక్కడ రాయబడి దినములు చెడ్డవి కనుక అంటున్నారు. దినములు ఎందుకు దినములు చెడ్డవి అంటే, ఏ సువార్తనైతే మనం అంగీకరించామో, ఏ వాక్యమునైతే మనం నేర్చుకున్నామో, ఏ యొక్క సత్యవాక్యము ఆద్యాంతం నిన్ను మార్చిందో ఆ వాక్యమును పట్టుకొని రాంగ్ టీచింగ్, తప్పుడు బోధ చేసేవాళ్ళు మన మధ్యనే కనబడుతున్నారు. అమ్మా, మీరు ఆ గుడికి వెళ్ళొచ్చు, ఈ గుడికి రావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఇక్కడికి వెళ్ళినా ప్రాబ్లం లేదు. నేను అక్కడ మానేమని చెప్పను, అలాగని ఇక్కడ కూడా మానేమని చెప్పను అని తప్పుడు బోధ చేసేవాళ్ళు కనబడుతున్నారు. చాలా చోట్ల ఉన్న ఆ యొక్క చేపలనే, గంపలో ఉన్న చేపలను పట్టుకునే వారికి ఉన్నారు తప్ప ఆ యొక్క మనుషుల్ని పట్టుకునే జాలర్లు అయితే వారు ఏమాత్రం కూడా లేరు. కనుక దినములు చెడ్డవి అంటే, దినములు చెడ్డవి రాయబడుచుంది. ఏంటంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే చదవాలి. అవకాశం పోయిన తర్వాత నేను చదవాలనుకున్నానండి అంటే ప్రయోజనం అనేది లేదు. ఇప్పుడు ఏం చేయాలి? గ్యాస్ ఉండగానే గబగబా వండేసుకోవాలి. వండకుండా మానేసి గ్యాస్ అయిపోయాక అసలు ఇవాళ పొద్దున్న లేచి నేను వండేద్దాను అనుకున్నానంటే అది అర్థవంతమైనది అయితే కాదు. కానీ వాక్యభాగం రాయబడుచుంది, జ్ఞానులు ఇక్కడ అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోవడానికి ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం వేసే ప్రతి ఒక్క అడుగు మంచి అడుగు అయితే కాదు. మనం వెళ్ళే ప్రతి ఒక్క మార్గము మంచి మార్గం అయితే కాదు. ఎందుకంటే అనేకమైన మార్గాలు అనేవి ఉన్నాయి, అనేకమైన వంపులు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కాబట్టి మనం నడిచే ప్రతి ఒక్క అడుగు కూడా సరైనది అయితే కాదు. కనుక దేవుని జ్ఞానం మీద మనము ఆధారపడాలి. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, ఒకటి మన జ్ఞానంతో మాట్లాడుతున్నాం అని కాదు, కానీ ఆ జ్ఞానమునకు మూలమైన యేసు ప్రభువు మీద మనము ఆధారపడాలి. అందుకే ఇక్కడ రాయబడుచుంది ఆ మాట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోవాలి అని. చూడండి, ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నిత్యముగా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నేను నష్టముగా ఎంచుకుని. ఇక్కడ పౌలు అంటున్నాడు ఏంటంటే, నాకున్న సమస్తమును కూడా నేను నష్టముగా ఎంచుకున్నా. దేంతో కంపేర్ చేస్తున్నాడు? యేసుక్రీస్తు యొక్క జ్ఞానంతో కంపేర్ చేస్తున్నాడు. కానీ నాకు ఎన్నున్నప్పటికీ, ఎంత ధనం ఉందన్నప్పటికీ, ఎంత
ఆస్తి ఉన్నా ఆస్తి ఉన్నా కానీ ఏమున్నప్పటికీ కూడా క్రీస్తు జ్ఞానం ఉంది, అవన్నీ కూడా నాకు నష్టం, ప్రయోజనం లేదు. అందుకే యాషావు కూడా ఏం చేశాడు, ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకు ఏ రకమైన ప్రయోజనం లేదనుకున్నాడు. కానీ ఆ జ్యేష్ఠత్వం యొక్క వాల్యూ అన్నది అతను గుర్తించలేకపోయాడు. ఒకవేళ నిజంగా ఆ రోజు కానీ జ్యేష్ఠత్వం కానీ అమ్మకపోయినట్లయితే మా యాకోబు స్థానంలో యాషావు మాత్రం తప్పనిసరిగా ఉండేవాడు. ప్రియమైన వాళ్ళరా, ఇబ్రాహిం బతుకలో రాయబడుచుంది. ఆ తర్వాత అవకాశం కోసం ఎన్ని రకాల ప్రయత్నం చేశాడు, కానీ ఆ యొక్క అవకాశాన్ని, ఆ తప్పును సరిదిద్దుకునే యొక్క ఆ సమయం అనేది లేదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడుచుంది యేసుక్రీస్తుకు మించిన జ్ఞానము, అతి జ్ఞానము మాత్రమే శ్రేష్టం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది ఆయన జ్ఞానం మీద ఆధారపడు, ఆయన మీద ఆధారపడదు. ఎందుకంటే ఆయనే సమస్తమునకు ఆధారమైన, ఆయన లేకుండా ఏమి కూడా జరగలేదు, కలిగినది ఏది కూడా ఆయన లేకుండా అవ్వలేదు. కాబట్టి అన్నిటికీ మూలము ఆయనే. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడుచు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి అని. కాబట్టి మొదట ఆయననే మనం ఆయననే కనుగొనాలి. కాబట్టి అక్కడ ఆ యొక్క రూపాంతరము సమయంలో యేసు ప్రభుతో పాటు వారు ఉన్నప్పటికీ ఆయన దేవుని కుమారుడని వారెవరు కూడా గుర్తించలేకపోయారు. కానీ పాత నిబంధన ఉన్న ప్రవక్తల విషయంలో వారికి చాలా క్లారిటీ అనేది ఉంది. క్లారిటీ ఉండటం కాదు, కానీ మనం దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడాలి. ఇక్కడ రాయబడుచున్న మాట అదే 3వ అధ్యాయం 8వ వచనంలో, నిశ్చయముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును కూడా నేను లక్ష్యుండ 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టముగా ఎంచుకున్నాను. ఏవైతే మన యొక్క జీవితంలో లాభము అనుకున్నామో, ఒక పాస్టర్ అంటున్నాడు, నాకు అప్పుడే 64 సంవత్సరాలు వచ్చేసినాయి అండి. ఇన్ని 64 సంవత్సరాలు, ఇంకా ఎందుకంటే ఇంకా ఎన్ని 70కి ఎన్ని ఇంకా 6 సంవత్సరాలు. ఎందుకంటే 90 రాయబడుచుంది మన ఆయుష్ కాలము 70 సంవత్సరంలో, అధిక బానుమని ఏడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖం. కాబట్టి 70 చేరాలన్నా అతి కష్టమయంగా 70 చేరగలరు. కానీ అంటున్నాడు ఇంకా 6 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు గడిచితే నేను ఉంటానో లేదో కూడా, ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆయుష్ కూడా 70 సంవత్సరాలు కూడా ఎవరు ఉండట్లే. మనం చూస్తున్నాం, అనేకమైన ప్రమాదాలు చూస్తున్నాం, అనేక చోట్ల జరుగుతున్న ఆ కార్యాలు మనం చూస్తున్నాం. ఎవరు కూడా 70 ఉండి చచ్చిపోయారా పర్లేదురా అనుకుంటే లేదు. 30లో 20లో మన దీపావళికి వైజాగ్ సిటీలో అనుకుంటా ఒక కొడుకు తన తండ్రిని బండి కొనమని అడిగాడంట. నువ్వు కొంటే నేను బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను అన్నాడు. కాబట్టి బయట నుంచి వడ్డీకి తెచ్చి 3 లక్షలు ఎంతో వాల్యూ అయిన బండిని కొనడం జరిగింది. ఆ బండి ట్రైల్కి వేసుకెళ్ళి చచ్చిపోయాడు. ట్రైల్కి వేసుకెళ్ళి డివైడర్ని కొట్టి ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. వాళ్ళు అంటున్నారు, మా అబ్బాయి బండి కొనపోనా చచ్చిపోదుడు, బండి కొన్నా చచ్చిపోయాడు. కాబట్టి ఆ బండి వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే మనుషుల యొక్క రోజులు ఎలాగున్నాయంటే మన యొక్క ఊహకు అందని విధంగానే ఉన్నాయి. బయటికి వెళ్ళిన వాడు క్షేమంగా ఇంటికి వస్తాడో లేదన్న ఒక క్లారిటీ అనేది లేదు. కాబట్టి దేవుని జ్ఞానం మీద ఆధారపడు. మనం అనుకుంటూ ఉంటాం ఇంకా టైం ఉంది కదా, ఈ వారం కాబట్టి ఇంకో వారం, ఈ రోజు కాబట్టి ఇంకో రోజు, ఇలాగా రోజులు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వాయిదా వేస్తూ ఉంటాం. కాబట్టి నాట్ జస్ట్ నాలెడ్జ్, బీ ఒబీడియంట్. జ్ఞానం కాదు, కానీ దేవునికి మన విధేయత చూపించాలి. ఆయన కూడా అంత జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ, తన ఐశ్వర్యం చెప్పున అందరికీ కృపచూపు కలిగిన వాడైనప్పటికీ, తన ఐశ్వర్యం వలన మరి ఏ రకమైన ప్రయోజనం లేదని ఆయనే నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అందుకే ఈ సీజన్ ఆయన జ్ఞాపం చేసుకోవడానికి రీజన్గా మారింది.
ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడటం కాదు, వారి యొక్క మనుషుల యొక్క విశ్వాసం మీద ఆధారపడటం కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడడానికి ప్రయత్నం చేద్దాం. పోయిందేమి లేదేమో. ఒక రాయి వేసినంత మాత్రాన నష్టం అయితే ఏమి కూడా, ఇప్పుడు చెట్టు మీద ఒక మామిడికాయ ఉంది, ఒక రాయి వేసినంత మాత్రాన చెట్టు ఏమి బాధపడదు. వేసిన రాయి ప్రతిదీ కూడా తగలడానికి కూడా లేదు. అందుకే చూడండి, దావీదు గొలియాతు చెప్పడానికి ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళాడు అంటే ఈ 5 రాళ్ళు ఏదో రాయి తగులుతుందని, అంతే కదా. అంతే తప్ప ఫస్ట్ వేసిన రాయి తగులుతుంది అంటే ఒక రాయి తీసుకెళ్ళాడు కదా. కాబట్టి మనకు అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడే దేవుని జ్ఞానాన్ని మనము ఆధారం చేసుకుని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.